ఆ ఫ్లెక్సీ చూసేటాలకే ముచ్చటేందో మీకు సౌజయ్యే ఉంటది. అవు మీరు అనుకునేది నిజమే. భూలోక వాసులను 4 రోజులు ఎక్కువ బతికేటట్టు చేసి యమలోకంలోకి పెరుగుతున్న రద్దీని తక్కువ చేయనని ఫిక్స్ అయిండు యముడు. అట్లిప్పుడు ఇయాటి సంది రోడ్డు టక్కర్ల మీద హైదరాబాదులున్న నరులకు అవగాహన కల్పిస్తున్నాడు. హెల్మెట్ రకేతో అచ్చా చల్తా హే, నైతో యాక్సిడెంట్ హోతా హే. హెల్మెట్ పెట్టుకోకపోతే కథమేగా. డాక్టర్ గురువారెడ్డి సారు కరెస్ట్ చెప్పిండు. సర్వే జన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా అయింది రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కల్పించే ఈ కార్యం. వచ్చే 5 ఏళ్లల్లా హైదరాబాద్ ను సేఫరాబాద్ గా చేయనని టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తున్నదట ఈ ఫౌండేషన్. అగో ఆళ్లే ఇట్లా యమధర్మరాజును రిక్వెస్ట్ మీద పిలిచి వాహనదారులకు ఇట్లా క్లాస్ వీకిస్తున్నారు. సర్వేజన ట్రస్ట్ పేరిట హైదరాబాద్ ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం. దానికి ఏం లేదు, యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి 4 రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్లో ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని, సీట్ బెల్ట్ వేసుకునే వాళ్ళని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు. మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు, జాగ్రత్త అని చెప్పి. రిక్వెస్ట్ మీద యముని పిలిచి మంచి కార్యమే ముంగటేసుకున్నారు. ఎందుకంటే యాట ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవట్లా 1,80,000 మంది జీవిడతారట. మరిగా స్వయంగా యముడు చెప్తారన్న మారుతారో ఈ మనుషులు, లేకుంటే చెప్పినా ఇనక చెడి యమలోకంలో చేరుతారో చూడాలిగా మరి.